చెట్టు లేకపోతే ఒక రకమైన ఒక బాధకు గురయ్యే ఒక హైదరాబాద్ సిటిజన్ గానే మీరు అక్కడికి వచ్చారు, ఎంతో మందిని సంఘటితం చేశారు. వాళ్ళంతా ఎవరు? లైక్ వాట్ డు యు డు? అసలు మీరేంటి, మీరు ఏం చదువుకున్నారు, మీ ప్రొఫెషన్? నేను ఒక సివిల్ ఇంజనీర్ నండి. నేను హైదరాబాద్లోనే బంజారా హిల్స్లోనే చదువుకున్నాను. దాని తర్వాత వాసవి కాలేజ్లో ఇంజనీరింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ, ప్రపంచంలోనే టాప్ 1 or 2 యూనివర్సిటీ 3 యూనివర్సిటీస్లో ఉండే కొలంబియా యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్, అర్బన్ డిజైన్, పబ్లిక్ పాలసీ వంటి కోర్సెస్ స్టడీ చేసి అక్కడ 3 ఏళ్ళు మ్యాన్హాటన్ మహానగరంలో తిరిగి పనిచేసి ఒక సివిల్ ఇంజనీర్గా తిరిగి హైదరాబాద్కి రావడం జరిగింది. సో సివిల్ ఇంజనీరింగ్, అర్బన్ ప్లానింగ్ అంటే ఒక సిటీ ఎలా ప్లాన్ చేయాలి, దానికి ఏ ఉండాలి, అమ్యూనిటీస్ ఏ ఉండాలి, ఎలా ఉండాలి, ఒక సిటీ డిజైనింగ్, సిటీ ప్లానింగ్ అని ఉండాలి, అది మీకు మంచి ఐడియా ఉంది. అండ్ అది కాకుండా టాప్ 3 యూనివర్సిటీస్లో ఒకటైన కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నారు. అవును. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్రజాస్వామ్యం అక్కడ ఎలా నడుస్తుంది అని అక్కడ వెళ్ళి లోకల్ మీటింగ్స్ అటెండ్ అయ్యేవాడిని నేను. అక్కడ లోకల్ కౌన్సిల్ మెంబర్స్ ఎలా వాళ్ళ కాన్స్టిట్యూయెంట్స్తో, ఎలా వాళ్ళ ప్రజలతో డిస్కస్ చేస్తారు, ప్రజల సమస్యలని ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు అనే ఇన్స్టిట్యూషన్స్ అక్కడ ఎలా బిల్డ్ చేశారని కూడా చాలా క్లుప్తంగా నేను అబ్జర్వ్ చేయడం జరిగిందండి. సో పాలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు? పాలిటిక్స్ కానీ ఇప్పుడు అక్కడ ఉన్న మీటింగ్స్కి మీరు అటెండ్ అయ్యేవాళ్ళు, అది మీకు అట్రాక్ట్ చేసిందా లేకపోతే ఎట్లా? సో అఫ్ కోర్స్ ఐ మీన్ పాలిటిక్స్ అనేది మనం చాలా దూరంగా అదేదో మనకి అంటరాంది అన్నట్టు చూస్తూ ఉంటారు చాలా మంది సామాన్యులు. ఎందుకంటే అది అలా అయిపోయింది మన దేశంలో. అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ అనేది అది కొద్దో గొప్ప మందికే ఉంటుంది. డబ్బులు ఉండాలి, భుజబలం ఉండాలి, లేదా పెద్ద గొప్పింటి పేరు ఉండాలి. ఈ లేనిది మనం రాజకీయంలోకి వచ్చినా తొక్కేస్తారు, మన మాట వినరు, మనకెందుకు ఈ చెత్త అని అనుకుంటాం. కానీ నా ఆలోచన ఏంటి అంటే రాజకీయం అనేది మంచి కోసం చేయాలి. మన ఇంట్లో చెత్త ఉందని మనం ఇంట్లోకి వెళ్ళకుండా ఉండం కదా, ఆ చెత్తలోకి దిగి దూరి చేతులు కొంచెం డర్టీ అయినా సరే క్లీన్ చేసుకుంటాం. సో ఇది కూడా ఒక చెత్త ఉంది అని మనకు అనిపిస్తే కొంచెం అంటుకుంటది, అది ఏదో రూపంలో అంటుకుంటది, అయినా సరే అది క్లీన్ చేయాలి అనేది. అక్కడే ఉండాలనిపించలేదా? అంటే ఎప్పుడెప్పుడు ఇండియా వదిలేద్దామా అన్న వాళ్ళని ఎక్కువ మంది చూశాను, లేదు అది వదిలేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చూశాను. అక్కడ చదువుకొని వచ్చి మళ్ళీ నా దేశానికి ట్యాక్స్ కట్టాలి, నా దేశానికి నేను చదువుకున్న చదువు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు చాలా మంది చూశాను. బట్ మీరు అక్కడ చదువుకొని ఒక టాప్ 3 యూనివర్సిటీలో చదువుకున్న తర్వాత మంచి ఆఫర్స్ కూడా వచ్చి ఉంటాయి మీకు జాబ్స్ పరంగా. ఎందుకు మళ్ళీ ఇండియా వచ్చేసారు? ఎన్ని ఇయర్స్ ఉన్నారు అక్కడ? I was there for 4.5 years totally. How was the city? How did you like the place? City is one of the best ఏమంటారు ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. మీకు ఈ కమ్యూనిటీనే, ఈ కులమే, ఈ కంట్రీ వాళ్ళే, ఈ ఏజ్ వాళ్ళే అని ఉండదు. న్యూయార్క్ సిటీ, మ్యాన్హాటన్లో ఎస్పెషలీ అదొక మినీ గ్లోబ్. ప్రపంచం అంతా ఏరి 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 ఇండియా నుంచి, అమెరికా నుంచి, చైనా నుంచి, యూరోప్ నుంచి, ఆఫ్రికా నుంచి అందరూ అక్కడ ఒక ఇల్లు, ఇది మా ఇల్లు అని చెప్పుకోగలుగుతారు. ఇట్స్ వరల్డ్స్ ముంబై కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. లైక్ క్యాపిటల్ సిటీ మన ఇండియాలో ముంబై, ఫైనాన్షియల్ సిటీ కూడా, ఫైనాన్షియల్ సిటీ. అండ్ ఆల్సో అందుకే చాలా మంది లైక్ యు నో దే గో దేర్ ఇన్ సర్చ్ ఆఫ్ దర్ లైవ్లీహుడ్ అండ్ కెరియర్ అండ్ డ్రీమ్స్. అంతమంది జనాలు ఉన్న సిటీలో, అంతమంది కోటీశ్వర్లు ఉన్న సిటీలో, పెద్ద పెద్ద మేడలు ఉన్న సిటీలో మీరు అక్కడ చూస్తే సెంట్రల్ పార్క్, ఒక మహానగరమైన న్యూయార్క్లో అన్ని ఎకరాల సెంట్రల్ పార్క్, సుమారు 10-15% ఆఫ్ ద సిటీ ఏరియా అది. ఆ మ్యాన్హాటన్లో 15% ఏరియానే సెంట్రల్ పార్క్. అలాంటిది ఎందుకు అలాంటి నగరం ఇంకా ఉంచుకుంది సెంట్రల్ పార్క్ ని? ఎంతసేపు రోడ్లు కట్టడం, ఎంతసేపు అక్కడ బ్రిడ్జిలు కట్టడం, సిటీలో ఇంకా చాలా చేసేయచ్చు. ఇమీడియట్ గా చెట్లను కొట్టేసి ఏముంది, చెట్లు అవసరం లేదు అని తీసేయచ్చు కదా. కానీ దాన్ని కాపాడుకున్నారంటే దాని అర్థం ఒకటి వెనకాల ఏందుందంటే, మనం ఎంత అవునన్నా కాదన్నా మన పురోగతి కోసము, మనం పట్టుకున్న పేపర్ కోసమో, దేనికోసమో, ఇల్లు కోసమో మనం కొడుతున్నాం చెట్లని. దాన్ని కాదనడానికి వీలు లేదు. మనుషులు పెరుగుతున్న కొద్దీ మనము చెట్లను కొడుతున్నాము. అక్కడ మనం ఇళ్ళని కట్టుకుంటున్నామో, బిల్డింగ్లను కట్టుకుంటున్నామో, రోడ్లు కట్టుకుంటున్నామో, చేస్తున్నాం మన స్వార్థం కోసం. నేను చెప్పేది ఈ చెట్లని కాపాడడం కూడా మన స్వార్థం కోసం కాపాడదాం. ఎందుకంటే కొన్నే కదా మిగులున్నాయి మన నగరంలో, కొన్నే కదా మిగులున్నాయి మనకి నీడ కావాలంటే. మరి అది కూడా నేనేదో డెవలప్మెంట్, యాంటీ డెవలప్మెంట్ అంటారు కదా, కాదు, ఇది కూడా మన డెవలప్మెంట్ కోసమే, మన స్వార్థం కోసం కాపాడుకుందాం అంటున్నా నేను. ఇప్పుడు ఏవైతే కొడుతున్నారో కేబీఆర్ చుట్టూ చెట్లని, మరి ఏ తెలివి లేదా న్యూయార్క్లో ఉంటున్న నాయకులకి? తెలివి లేకుండా వాళ్ళు కాపాడుతున్నారా ఇన్ని రోజులు సెంట్రల్ పార్క్ వంటి ప్లేస్ని? ప్రజలు ఎప్పుడన్నా వాళ్ళలో టెన్షన్స్ ఉన్నా, వాళ్ళకు కొంచెం మానసికంగా ఏది ఉన్నా, వాళ్ళకి గ్రీన్ అనేది కనపడాలి, పచ్చదనం అనేది కనపడాలి. లేదంటే పిచ్చోళ్ళు అయిపోతారు మనుషులు. ఆ పచ్చదనం కనపడడం కోసం, వాళ్ళ ఫ్యామిలీస్తో కొంచెం బయటికి పోవడం కోసం, ఆ సిటీ హసిల్ నుంచి ఇష్టం వచ్చినప్పుడు అడవిలో పోలేం కదా, కాబట్టే కదా మనం పార్కులు కట్టుకుంది. సో అలాంటివి ఉన్నవి కాస్త కాపాడుకోవాలి అనేదే మా ఆవేదన. ఇన్ఫాక్ట్ పార్క్ అనే పదానికి
అది నెగిటివ్ అయిపోయిందేమో ముఖ్యంగా మన ఇండియాలో హైదరాబాద్లో పార్క్ అంటే సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ పార్క్, అది లవర్స్ మాత్రమే కలుసుకునే ఏదో బజరంగ్ దళ్ వాళ్ళు వచ్చి అటాక్ చేయడానికి ఒక ప్లేస్ అరే ఎక్కడ దొరుకుతారా అంటే ఇలాంటి పార్కులో దొరుకుతారా అనే మెంటాలిటీ లైక్ యూనో మెల్లిగా మైండ్లో రావడం వలన ఏంటో పార్క్ అనేది పెద్దగా దాని ఇంపార్టెన్స్ కోల్పోయింది అనుకుంటాను. ఐ డోంట్ థింక్ సో. మీరు అన్నట్టు అట్లా ఉండిండొచ్చు. అది కూడా మేబీ దే వాంటెడ్ దేర్ ఓన్ ఫ్రీ స్పేస్ కలవడానికి. ఐ డోంట్ సీ ఎనీథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ సమ్ పీపుల్, ఐ మీన్ ఇట్స్ అ డిబేటబుల్ టాపిక్. బట్ అది పక్కన పెడితే లాట్ ఆఫ్ ఫ్యామిలీస్, లాట్ ఆఫ్ కిడ్స్, లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ స్టిల్ యూస్ పార్క్స్. ఎందుకంటే మన ఇండియాలో ఎస్పెషల్లీ హైదరాబాద్ వంటి నగరాల్లో పబ్లిక్ స్పేస్ అనేది తక్కువ అయిపోయింది. పబ్లిక్ స్పేస్ అనేది ఎప్పుడైతే లేదో ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు మనం ఎందుకండి గేటెడ్ కమ్యూనిటీస్ కట్టుకుంటున్నాం? మీరే చెప్పండి. గేటెడ్ కమ్యూనిటీస్ కడుతున్నామంటేనే ప్రభుత్వం, అది ముందు తర్వాత ఎప్పుడని నేను అనట్లేదు, ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి. ఎందుకు? మంచి రోడ్లు ఇవ్వలేకపోతున్నారు, లైట్లు ఇవ్వలేకపోతున్నారు, నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, పబ్లిక్ కమ్యూనిటీ హాల్ ఇవ్వలేకపోతున్నారు, దాని తర్వాత పార్క్ ఇవన్నీ సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నారు. ఇవన్నీ ఇయ్యని కారణంగానే కమ్యూనిటీ ఏమంటారు గేటెడ్ కమ్యూనిటీలని పుట్టుకొచ్చినాయి. ఇవన్నీ ప్రభుత్వం ఇస్తే ఎందుకు గేటెడ్ కమ్యూనిటీ అనే కాన్సెప్ట్ మీకు అమెరికాలో లేదు? ఎందుకు గేటెడ్ కమ్యూనిటీ అనే కాన్సెప్ట్ మీకు యూరోప్లో లేదు? అంత పెద్ద పెద్ద దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఎందుకు స్వతహాగా సపరేట్గా కట్టుకోరు? ఇక్కడ మనం కట్టుకుంటున్నాం అంటేనే మనం ఈ మౌలిక సదుపాయాలు ఇవ్వడంలో ఫెయిల్ అయినాం. నేనేమంటున్నానంటే ఈ మౌలిక సదుపాయాలు ఇచ్చే వాటిల్లో కదా మనం ప్రజాధనాన్ని ఇన్వెస్ట్ చేయాల్సింది. ఈ మౌలిక సదుపాయాలు ఇచ్చే వాటిల్లో కదా మనం ప్రజల పన్నుని వాడాల్సింది. అవి వదిలిపెట్టి ఒక కాంట్రాక్టర్ పేరిట మీరు అది ఆయన ఎవరైనా కానివ్వచ్చు, నేను ఆ విషయంలో కూడా వెళ్ళట్లేదు, ఆయనకి డబ్బులు అంటగట్టేసి ఆయన ప్రాజెక్ట్ చేస్తాడు, మీరు వచ్చి రిబ్బన్ కట్ చేస్తారు, 2 రోజులు ఫోటోలు పెట్టుకుంటారు, 3 రోజులు బ్యానర్ పెట్టుకుంటారు. ఎవరికి లాభం దాంతో? ఎవరికి లాభం? ఈరోజు ట్రాఫిక్ అనేది ఫ్లైఓవర్ల వల్ల సాల్వ్ అవుతుందా? ఎన్ని చూడలేదు మనం. హైటెక్ సిటీలో చూసాం, కొండాపూర్లో చూసాం, ఐకియా వద్ద చూసాం, అండర్ పాస్లు ఫ్లైఓవర్లు దాంట్లోనే ఇరుక్కొని ఉన్నారు కదా మీరు. ప్రజల్ని మభ్య పెడుతున్నారు. ప్రజలకి ఏం చెప్తున్నారంటే ఫ్లైఓవర్ కడితే మొత్తం ట్రాఫిక్ వెళ్ళిపోతుంది. ఏడికి పోతుంది ఫ్లైఓవర్ కడితే ట్రాఫిక్? ఏడికి పోతుంది? భూలోకానికి పోతుందా? ఆకాశంలోకి పోతుందా? ఆడనే ఉంటుంది కదా. ఆడ నువ్వు క్లియర్ చేసినావు ఏది ట్రాఫిక్ని ఆ జంక్షన్ వద్ద, ఆడికి వెళ్ళి ఇంకో జంక్షన్కి పోతుంది. ఇంత చిన్న లాజిక్ మనం అర్థం చేసుకోలేకపోతే దానికి మించిన ఫెయిల్యూర్ సిటిజన్స్ పైన మన పైన ఇంకేది ఉండదండి. నిజంగా చెప్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఏ మహానగరం అన్న తీసుకోండి, సియోల్ అని మొన్న వెళ్ళొచ్చారు, సియోల్ నగరం లాగా చేద్దాము అని, ప్యారిస్ లాగా చేద్దాము అని. ఎక్కడండి వీళ్ళందరూ పబ్లిక్ స్పేస్ తీసుకొస్తున్నారు. వాళ్ళ జనాభా మన జనాభా కూడా చాలా డిఫరెంట్. టోక్యో జనాభా ఎంత? వరల్డ్స్ హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అన్నిటికంటే ప్రజలు ఎవరైతే పాపులేషన్ ఉంటుందో, జనాభా ఉంటుందో సిటీలో మహానగరం టోక్యోలో మీరు చెప్పండి ఎలా ఉంది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్? టోక్యోలో మీరు సిటీ కోర్లో టోక్యోలో ఫ్లైఓవర్లు ఎతికి చూపిమనండి, టోక్యో సిటీ కోర్లో అండర్ పాస్లు ఎతికి చూపిమనండి. అలా బతకలేమండి. 10% జనాల మధ్యనే కార్లు ఉన్నాయి. అర్థమవుతుందా? ఇది ఎప్పుడుండే? ముందు 2% ఉండే, దానికి ముందు 1% ఉండే. ఏంది జనాభా ఎంతమంది దగ్గర అయితే కార్లు ఉన్నాయో. అర్థమైందా? టోక్యో అంటున్నారా, హైదరాబాద్ అంటున్నారా? జనరల్ గా హైదరాబాద్ లో ముందు మనం స్టార్టింగ్ లో కార్లు వచ్చినప్పుడు 1%, 2%, 3%, ఇట్లా ఇప్పుడు 13% అయింది. 13% మనం ఇక్కడ మేనేజ్ చేయలేకపోతున్నాము. ఇట్లా అయిపోతుంది. మీరు దాన్ని ఏడికి తీసుకెళ్ళబోతున్నారు? ఎంతమందిని మీరు పెద్ద రోడ్లు కడితే అంతమంది కార్లు తీసుకొస్తారు. కార్లు స్వతహాగా జనాలు వద్దు, నేను నా కారు ఎందుకు నేను బయటికి వెళ్ళంగానే బస్ స్టాప్ అద్భుతంగా ఉంది, ఈజీగా టైంకి వస్తుంది, నీకు తెలుస్తుంది టైంకి ఏ టైంకి బస్సు వస్తుందో. బస్సు ఎక్కి దిగంగానే నెక్స్ట్ నాకు అక్కడ సైకిల్ స్టాండ్ ఉంటుంది, నేను ఈజీగా సైక్లింగ్ చేసుకొని సైకిల్ ట్రాక్లో నేను నా ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఇలాంటి మీరు ఫెసిలిటీ కల్పించలేరా హైటెక్ సిటీ వద్ద? ఇప్పుడు హైటెక్ సిటీ వద్ద ఎందుకు మెట్రో ఆగిందని నేను ప్రశ్నిస్తున్నాను. సింపుల్. సరే, ఈ సైకిల్ ట్రాక్లు ఇవన్నీ మీ వల్ల చేత కావా అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మీతో అవ్వవు, ఓకే. మీరు ఏదైతే క్యాపిటల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటే కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చి పని చేయండి అని, అదే డబ్బు మీరు ఎందుకు హైటెక్ సిటీ నుంచి ఇప్పుడు వచ్చిన మెట్రో ఫేజ్ 2 ఎక్స్పాన్షన్లో ఎందుకు మీరు పొందుపరచలేదు? ఎందుకు కొండాపూర్కి వెళ్ళట్లేదు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళట్లేదు, గచ్చిబౌలికి వెళ్ళట్లేదు? అసలు అవన్నీ వదిలిపెట్టండి. జేఎన్టీయూకి వెళ్ళి ఎవడన్నా ఇప్పుడు హైటెక్ సిటీ రావాలంటే మెట్రోలో ముందు అమీర్పేట్ పోవాలి, మియాపూర్కి వెళ్ళి అమీర్పేట్ పోవాలి, అమీర్పేట్ నుంచి ఎక్స్చేంజ్ అయ్యి మళ్ళీ వయా యూసఫ్గూడ, వయా జూబ్లీ హిల్స్, వయా మాదాపూర్ వాళ్ళు హైటెక్ సిటీ పోవాలి. తెలుగున్న వాళ్ళు ఎవరన్నా అట్లా ప్రయాణిస్తారా? ఎందుకు జేఎన్టీయూ హైటెక్ సిటీ కలపట్లే? అది మీరు చేయాలి కదా ఫాస్ట్గా. అలాంటి ప్రజా రవాణా సంస్థని పటిష్టం చేసే ప్రాజెక్టులకి మీ పైన శ్రద్ధ లేదు. ఎందుకు అంటే దానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే దానికి చాలా తెలివి పెట్టాలి, ఎందుకంటే దానిపైన చాలా శ్రద్ధ పెట్టాలి.
అవన్నీ పెట్టకుండా నేను ఒక కేబీఆర్ చుట్టూ 6 ఫ్లైర్లు కొట్టేస్తే ట్రాఫిక్ సాల్వ్ అవుతుంది. నేను రాసిస్తున్నా, ఈరోజు బాండ్ పేపర్ పైన రాసిమని రాసిస్తా. సంవత్సరం తిరగక ముందే అదే ఫ్లైఓవర్లలో అదే అండర్ పాస్లో మనం ఇరుక్కోబోతున్నాం. ఎందుకు ఇరుక్కోబోతున్నాం? కేబీఆర్ మెయిన్ పార్క్ దగ్గర అండర్ పాస్ ఫ్లైఓవర్ కడతారు. ఏడికి పోతుంది ఆ ట్రాఫిక్? కాస్త లాస్ట్కి TV9 జంక్షన్ దగ్గర పోతుంది. అక్కడ ఏం లేదు కదా అండర్ పాస్ ఫ్లైఓవర్, ఆడ ఆగాలి కదా, అందరూ అక్కడికి పోయి చల్లబడాలి కదా కొంతసేపు. ఇక్కడ ఇరుక్కునేది అక్కడ ఇరుక్కుంటున్నాం. చెక్ పోస్ట్ దగ్గర నుంచి నీరూజ్ జంక్షన్ పోతావు, ఇక్కడ అగ్రసేన్ జంక్షన్ నుంచి కమాన్ దగ్గరికి పోతావు, విరించి సర్కిల్ పోతావు. ఈ రోడ్ నెంబర్ 10 క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ 10 కింద జహరా నగర్ కింద జంక్షన్ దగ్గరికి పోతావు. ఇట్ ఈస్ జస్ట్ ట్రాన్స్ఫరింగ్ ప్రాబ్లం. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఇంకో చోటికి షిఫ్ట్ చేస్తున్నాం అంతే. తెలివి తక్కువ నిర్ణయం ఇది. మేము అందుకే అండ్ తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నారు, ఒప్పుకుంటా. తీసుకునే దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి కదా, కొన్ని ప్రొసీజర్లు ఉంటాయి కదా, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఉంటుంది కదా, వాల్టా ఉంటుంది కదా, ట్రీ ప్రొటెక్షన్ ఇది ఉంటుంది కదా, వాటర్ ఎయిర్ ల్యాండ్ ట్రీస్ యాక్ట్, వాల్టా యాక్ట్. మేము ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నాం, వాళ్ళని ప్రార్థిస్తున్నాం ఏమని, ఆర్టీఐలో ఏదమ్మా ఇవ్వండి మేడం మాకు, వాల్టాలో మీరు ఏ బేసిస్ పైన ఎన్ని ట్రీస్ కొట్టేస్తున్నారు, ఎన్ని ట్రీస్ ట్రాన్స్లోకేట్ అని పెడుతున్నారు అంటే ఇప్పటికీ లేదు. రోడ్ల పైన కొడుతుంటే వెళ్ళి అడుగుతున్నాం, లైక్ ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే అడిగారో వాళ్ళని అడిగారా మీరు? ఆర్టీఐ ద్వారా జిహెచ్ఎంసీని అడిగాం, ఇవ్వట్లేదు. ఇప్పుడు ఫైల్ చేశారు ఆల్మోస్ట్ 3-4 నెలల ముందు అయింది. సో నో రెస్పాన్స్ ఇచ్చారు, వాళ్ళు ఇవ్వగలిగిన రెస్పాన్స్లు ఇచ్చారు. ఆ రెస్పాన్స్ లో వర్బల్ గా ఇచ్చారా, లైక్ డాక్యుమెంటెడ్ రిటర్న్ గానే ఇచ్చారు. ఇస్ దట్ ద డాక్యుమెంట్? నో, దిస్ ఇస్ నాట్ ద డాక్యుమెంట్. రిటర్న్ గానే ఇచ్చారు. బట్ రిటర్న్ కి ఇచ్చిన దాంట్లో దేర్ ఇస్ నో ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.